మనం తింటున్న ఫుడ్ టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా సాల్ట్ వాడాల్సిందే. అయితే సముద్రపు నీటితో ఉప్పు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే సముద్రపు వాటర్ ని తీసుకొని ఉప్పు మడుల్లా ఏర్పరుస్తారు. ఈ మడుల్లో సముద్రపు నీటిని 15 రోజుల పాటు నీటిని నిల్వ ఉంచుతారు. నిల్వ ఉంచిన సమయంలో మట్టి, ఇసుక, చిన్న రాళ్ళు నీటి అడుగు భాగంలో పేరుకుపోతాయి. తరువాత వాటర్ ఎవాపరేట్ అయ్యి రా సాల్ట్ మిగిలిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రా సాల్ట్ మొత్తాన్ని కుప్పలుగా పోసి ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఫ్యాక్టరీలో సాల్ట్ ని కన్వేయర్ బెల్ట్ మీదకి వేసి గ్రైండర్ లోకి పంపిస్తారు. ఈ గ్రైండర్ ముద్దలుగా ఉన్న క్రిస్టల్ సాల్ట్ ని లైట్ గా గ్రైండ్ చేస్తుంది. తర్వాత ఉప్పుని కన్వేయర్ మీదకి పంపించి వాటర్ తో దుమ్ము ధూళి లేకుండా నీట్ గా క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఈ సాల్ట్ కి తగిన మోతాదులో అయోడిన్ మిక్స్ చేస్తారు. తరువాత పెద్ద పెద్ద స్ఫటికాలుగా ఉన్న ఉప్పుని యంత్రాల సహాయంతో చిన్న చిన్న క్రిస్టల్స్ గా మారుస్తారు. వైబ్రేటింగ్ మిషన్ ద్వారా మనం డైలీ యూజ్ చేసే ఉప్పును తయారు చేస్తారు. తర్వాత ఈ సాల్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు.